రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి అంశానికి ఫిక్స్డ్ రేట్లు విధించి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ రోజు రెండో శనివారం సెలవు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు విద్యార్థులు బారులు తిరిగిన దృశ్యాలు పాఠశాల వద్ద కనిపించాయి. పుస్తకాలు వెంటనే కొనాలి, లేకపోతే అనుమతించమంటూ విద్యా సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం మాత్రమే ఫీజులు వసూలు చేయాల్సి ఉన్న ఈ స్కూళ్లు 10th క్లాస్కు 60,000 వరకు, ఇతర తరగతులకు 40,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తల్లికి వందనం పథకం ద్వారా వచ్చిన డబ్బులు కూడా పుస్తకాలు, యూనిఫామ్లకు ఖర్చవుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. 2-3 వేల విలువ కూడా లేని పుస్తకాలను 10,000 నుంచి 15,000 రూపాయలకు విక్రయిస్తున్నారని, పూర్తిగా విద్యార్థులకు ఉపయోగపడని పుస్తకాలను కూడా తగిన రేట్లతో తగవనే విధంగా అమ్మకాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలను నిబంధనలు పాటించాలని కోరినప్పటికీ ఈ స్కూలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎక్కడ కొనాలి కంపల్సరీ? మ్యాక్సిమం ఎక్కడే కొంటున్నారు? ఏ క్లాస్ అండి పాప? 8th క్లాస్. ఎస్ఎఫ్ స్కూల్లో బుక్స్ కూడా కొనేసారా? బుక్స్ ఎలా ఉన్నాయి రేట్లు? బయట కొనుక్కోవాలి కదా, మీరు కాదు బుక్స్ బయట కొనుక్కుంటే వాళ్ళు వద్దంటున్నారా? ఎక్కడే కొనాలి కంపల్సరీ? బుక్స్ కూడా కొనేసారా? బుక్స్ ఎలా ఉన్నాయి రేట్లు? శ్రీకాకుళం జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. చెప్పండి గిరి. ఝాన్సీ, అయితే చూసుకుంటే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో అటు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు, చిన్న చిత్క ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే భారీగా అటు పుస్తకాల పేరుతో, ఫీజుల పేరుతో అయితే దోచుకుంటున్నారని కూడా మనకు తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అటు ప్రభుత్వ పాఠశాల కంటే ఉన్నతంగా మా విద్యార్థులు చదువుకుంటారు అని చెప్పి తల్లిదండ్రులు అయితే ప్రైవేటు పాఠశాలల్లో అయితే ఈ పిల్లల్ని అయితే జాయిన్ చేయడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వంలో వైఫల్యం జరిగిందంటూ ఇప్పుడు ఉన్న వ్యక్తులైతే విమర్శించారే కానీ ఇప్పుడు జరుగుతున్నది దారుణంగా ఉంది. ఎటు చూసినా కూడా ప్రైవేటు పాఠశాలల్లో అసలు తల్లికి వందనం కానుక అయితే అందింది, కానీ ఆ కానుక కేవలం మా పుస్తకాలకే సరిపోతుందంటూ కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి అయితే ఉంది. చూసుకుంటే కార్పొరేట్ విద్యా సంస్థలు చూసుకుంటే దారుణంగా ఉంది. అయితే ఈ రోజు మనం ఉదాహరణకి ఒక స్కూల్లో మన రిపోర్టర్ కొంతమంది ఆశ్రయించారు. అయితే బహిరంగంగా చెప్పలేని పరిస్థితి. మన రిపోర్టర్ స్ట్రింగ్ ఆపరేషన్ లో చూసుకుంటే పలాస నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో ఎస్ఎఫ్ఎస్ స్కూల్ అయితే మరీ దారుణం అని చెప్పుకోవచ్చు. విద్యార్థుల్లో సుమారు 60,000 తక్కువ లేకుండా ఫీజులు, అటు పుస్తకాలు కూడా 10 నుంచి 15-20,000 రూపాయలు పుస్తకాలకి ముక్కు పిండి వసూలు చేస్తున్న వైనం అయితే కనపడుతుంది. అటు చూసుకుంటే పూర్తిగా కూడా ఎస్ఎఫ్ఎస్ అయితే దారుణమైన ఆ రేట్లు పెట్టి ఎటువంటి బిల్లులు కూడా ఇవ్వకుండా అటు పుస్తకాలు అమ్మకూడదు అంటూ ప్రభుత్వ ఉన్నప్పుడు కూడా నిబంధనలు ఉల్లంఘించి పూర్తిగా అయితే పుస్తకాలు అయితే అమ్ముతున్నారు. ఝాన్సీ, చూసుకుంటే వెంటనే దీనిపైన అయితే మన మంత్రి లోకేష్ అయితే దీనిపైన దృష్టి సారించకపోతే చాలా దారుణంగా ఉంటుంది. ఇది ఎంతో కష్టపడి విద్యనైతే విద్యాశాఖ మంత్రిగా ముందుకు నడిపిస్తామంటున్న లోకేష్ అయితే దీన్ని వెంటనే
చర్యలు చేపట్టకపోతే అయితే మనకి ఇటు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం వెనకబడిన జిల్లాగా బాగా పేరొందిన జిల్లా. ఇటువంటి జిల్లాలో అంతా కూడా కార్మికులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళైతే ఏదో మా పిల్లవాడు బాగా చదువుతాడంటూ ఒక పూట తింటే ఇంకో పూట పస్తు ఉండి ఆ డబ్బులతో అయితే చదివిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటువంటి వాటిని అయితే వెంటనే ఖండించాలి. ఆ ఎస్ఎఫ్ఐ స్కూల్ అయితే వెంటనే ఆ ₹1000 వసూలు చేస్తున్న పుస్తకాల గదిని అయితే మూయాలంటూ కూడా కోరుతున్నారు. జాస్తి. థ్యాంక్ యూ గిరి.